హాయ్ వెల్కమ్ టు ఫుడిజం. ఈరోజు మటన్ వైబ్ ఉందన్నమాట. అంచేత మటన్ కర్రీ వండుదాం అనుకుంటున్నాను. మటన్ వండే పద్ధతి ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. బట్ స్టిల్ మనం దీన్ని ఎన్ని వెరైటీస్ తోటైనా చేసుకోవచ్చు. దీనికి మల్టిపుల్ కాంబినేషన్స్ అందుబాటులో ఉంటాయి. టమాటా మటన్ చేయొచ్చు, గోంగూర మటన్ చేయొచ్చు, ములక్కాడ మటన్ చేయొచ్చు, సింపుల్గా మటన్ చేయొచ్చు, తప్పేం లేదు. కాకపోతే ఈరోజు నాకు టమాటా మటన్ చేయాలనిపిస్తోంది. సో దానికోసం ఒక 4 స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను. 1/2 kg మటన్ కోసం. నాన్ వెజ్ తినేకూడదు పరిధికి మించి. ఒకవేళ తినాల్సి వచ్చినప్పుడు మాత్రం పీనాస్తనం చేయకూడదు. అది ఎలా తినాలో అలాగే తినాలి, ఎలా ఉండాలో అలాగే ఉండాలి. సో కొంచెం ఆయిల్ ఎక్కువే అవసరం అవుతుంది. ఇవి 3 ఉల్లిపాయలు, 5 మిరపకాయలు, కొంచెం కరివేపాకు మొత్తం కలిపేసేస్తున్నాను. కాస్త చిన్నగా కోసుకోవచ్చు కదా అని కొంతమందికి అనిపిస్తుంది. ఇలా కోసినా ఏం పర్వాలేదు. మటన్ ఉడకడానికి బాగా టైం పడుతుంది కదా. ఈ ప్రాసెస్లో ఈ ఉల్లిపాయలన్నీ కూడా అసలు మనకి అందాజాకు కూడా ఎక్కడ కనిపించవన్నమాట. చక్కగా మగ్గిపోతాయి. ఈ ఉడికే ప్రాసెస్లో ఈ ఆనియన్స్ అన్నీ కూడా గ్రేవీ అయిపోతాయి. కాబట్టి చిన్నగా తరగాలి అన్న రూల్ ఏం లేదు. ఇంకా ముఖ్యంగా బాగా మగ్గిన తర్వాత మీట్ వేయాలి అని కూడా లేదు. కొంచెం పచ్చివాసన పోనిద్దాం. ఓ 2 నిమిషాల కోసం మూత పెడదాం. సో ఈ ఆనియన్లో క్రంచీనెస్ పోయి కాస్త మగ్గగానే, కొంచెం మగ్గుతుంది అనిపించగానే మనం మీట్ని దీంట్లో పెట్టేయచ్చు అన్నమాట. మిక్స్ చేసేయచ్చు. సో 1/2 kg మటన్ విత్ బోన్స్. సో మీట్ కూడా ఫ్రెష్గా ఉంది. సో ఇది నేను కుక్ చేస్తోంది. లెట్స్ సీ. సో ఆనియన్స్ కొంచెం పచ్చివాసన పోతే చాలా అన్నాను కదా, దట్స్ ఇట్. అది అలా ఉండగానే మొత్తం ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకొని, మటన్ జనరల్లీ కుక్కర్లో వండుతూ ఉంటారు కానీ త్వరగా ఉడకటం కోసం యాక్చువల్లీ అవసరం లేదు. సఫిషియంట్ టైం ఇచ్చి కాస్త చక్కగా ఆయిల్లో వేగనిచ్చి కొంత టైం ఇలా నార్మల్గా వండితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈవెన్ దో బోన్ కూడా చక్కగా ఉడికిపోతుంది. పంటితో కొరికితే స్మాష్ అయిపోయి అంత చక్కగా ఉడుకుతుంది అన్నమాట. ఈ స్టేజ్లోనే ఓ స్పూన్ ఉప్పు, ఈ మాత్రం అల్లం వెల్లుల్లి ఇంకాస్త వేసినా పర్వాలేదు వేసేసి మిక్స్ చేసి ఈ పచ్చి వాసన పోయే వరకు, మటన్లో నుంచి స్వతహాగా కొంత వాటర్ దిగుతుంది, అది కూడా రిలీజ్ అయ్యి డ్రై అయిపోయే వరకు దానికి మనం వేగే టైం ఇవ్వాలన్నమాట. ఇట్ టేక్స్ 10 to 15 minutes. సో బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాల కోసం వదిలేద్దాం. జనరల్లీ అల్లం వెల్లుల్లి బయట కొనుక్కోకుండా ఇంట్లోనే మన అవసరాలకు తగ్గట్టు, ఆ వీక్లో మన అవసరాలకు తగ్గట్టు చక్కగా గ్రైండ్ చేసుకొని కాస్త ఉప్పు పసుపుతో కలిపి మిక్సీ పట్టించేసుకొని ఫ్రిడ్జ్లో ఉంచామంటే సరిపోతుంది. తాజా వాసన ఉంటుంది, ఫ్రెష్గాను ఉంటుంది. సో నేను బాగా కలిసేలాగా కలిపి పెట్టేశాను. ఒక 10 minutes విడిచేద్దాం. సో 10 నిమిషాల తర్వాత ఇంకొంచెం టైం ఇవ్వాలి మనం దీనికి. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మటన్ నుంచి రిలీజ్ అయిన ఆయిల్ అన్నమాట. సో సహజ సిద్ధంగానే ఈ చికెన్ కానీ మటన్లో కానీ కొంత వాటర్ కంటెంట్ ఉంటుంది కదా. సో దాంట్లో ఉండే ఆయిల్ రిలీజ్ చేసి దాంట్లో ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోయి ఇది కాస్త డ్రై అవ్వాలన్నమాట. ఇంకొంచెం టైం అంతే. ఇలా వేగించటం మూలన దీంట్లో ఉన్న నీచు వాసన పోతుంది. ఇన్ఫ్యాక్ట్ త్వరగా మగ్గుతుంది. వాటర్ వేసిన తర్వాత మనం ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. సో ఇంకో 5 నిమిషాల కోసం ఉంచేద్దాం. సో ఆల్మోస్ట్ ఇది కుక్ అయినట్లే లెక్క.
ఎక్కడ కొంచెం వాటర్ క్వాంటిటీ కూడా కనిపించడం లేదు మనకి. ఈ పొజిషన్లోనే మనం ఆల్రెడీ ఒక స్పూన్ ఆఫ్ ఉప్పు వేసేసాము. ఈ ఆయిల్ అంతా మనకు పైకి తెలుతున్న టైంలోనే కావాల్సినంత పసుపు అలాగే కారం కూడా వేసేసుకోవచ్చు. 2 స్పూన్లు కారం వేస్తున్నాను. అర్ధ కేజీ మటన్ ఇది. సో ఐ హోప్ ఇది సరిపోతుందని. ఇది వేసిన తర్వాత ఒకసారి కలిదిప్పి ఇంకో 5 నిమిషాల సమయం పొయ్యి మీద ఉంచేయాలి. పచ్చివాసన పోయి కారంతో దాంతో అది బాగా మిక్స్ అవుతుందన్నమాట. సో ఆ టైం వదిలేయాలి. సో ఇంకో 5 నిమిషాల కోసం దీన్ని ఇలా ఉంచేద్దాం. సో 5 మినిట్స్ టైం అయిపోయింది. చక్కగా ఆయిల్ తేలుతోంది. ఈ స్టేజ్లో మనం వాటర్ వేసుకోవాలన్నమాట. ఇంకొకసారి కలిపేసి సఫిషియంట్ వాటర్ వేసేస్తే ఇక ఈ స్పైసెస్ అన్నీ ముక్క పీల్చుకుంటూ చక్కగా ఉడుకుతుంది. అర కేజీ మటన్కి గాను 2 గ్లాసులు నీళ్లు పోస్తున్నాం. కొంచెం నీళ్ళు ఎక్కువ అవసరం అవుతాయి ఇది ఉడకటం కోసం. సో ఈ మాత్రం వాటర్ సరిపోతుంది ప్రస్తుతానికి. మనం వండేది మటన్ టమాటా. ఈ వాటర్ అంతా ఉడికి 1 గ్లాస్ వాటర్ ఇంకిపోయిన తర్వాత మనం టమాటా వేయాలన్నమాట. సో ఇది ఉడకడానికి టైం ఇచ్చేద్దాం. 10 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి ఇంకో 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెడదాం. సో మనం ఎక్కువ టైం ఇచ్చాం. ఇది చక్కగా కుక్ అయిపోయింది. వాటర్ అంతా గ్రాస్ప్ చేసుకొని ఈ స్టేజ్లో మనం టమాటాలు వేసేసుకుందాం. 3 పెద్ద టమాటాలు తీసుకున్నాను నేను. సో దీని నుంచి రిలీజ్ అయ్యే వాటర్ తోటే చక్కగా టమాటాలు కూడా కుక్ అయిపోతాయి. దీని అంతటిని ఒక్కసారి కలయబెట్టి ఇంకో 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచుదాం. సో ఆల్మోస్ట్ కుక్ అయింది మటన్. ఇప్పుడు దీంట్లో స్పూన్ గరం మసాలా, జనరలీ మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. మాకు ఈ మసాలా ఇష్టం. గరం మసాలా వేస్తున్నాను. 1.5 స్పూన్. అయినా సరే కాసేపు కోసం వదిలేయాలి. ఎందుకంటే ఈ టమాటా గ్రేవీ కూడా చక్కగా లోపలికి అబ్జర్వ్ చేసుకొని మనం ఈ స్టేజ్లో దించేసినా ఏం నష్టం లేదు. కానీ కొంత ఆయిల్ తేలిన తర్వాత దించేస్తే వేడివేడి అన్నంలో కాస్త రసం ఏదైనా కలుపుకొని ఈ కర్రీ పక్కన పెట్టుకొని తింటే ఓ లెవెల్లో ఉంటుందన్నమాట. సో ముందు చెప్పినట్టుగా చూసారా, ఎక్కడ ఉల్లిపాయ ఆనవాళ్ళు కూడా కనిపించట్లేదు. ఇదంతా కూడా గ్రేవీ అయిపోయి ఉంటుంది. బగారా రైస్ కానీ బిర్యానీ రైస్కి కానీ కామన్గా మామూలు రైస్ కానీ చపాతీ కానీ ఎనీ కాంబినేషన్ అద్భుతంగా ఉంటుంది. మనం దీంట్లో కొంత కొత్తిమీర వేసుకోవచ్చు. ఒక 5 నిమిషాల తర్వాత వేసేసి దించేద్దాం. సో చూస్తున్నాం కదా, చక్కగా గ్రేవీ ఆయిల్ కూడా పైకి కనిపిస్తుంది కదా. ఈ స్టేజ్లో మనం కాస్త కొత్తిమీర వేసేసుకోవటమే. ఆ కొత్తిమీర వేసిన తర్వాత ఒక్కసారి కలిపేసుకుంటే సరిపోతుంది. సో ఇది గ్రేవీ. లేదు ఇంకా ఆయిల్ తేలాలి అనుకుంటే సిమ్లో ఇంకో 10 నిమిషాలు వదిలేయచ్చు. కానీ అన్నంలోకి గ్రేవీ ఉంటే చాలా బాగుంటుంది కదా. కాబట్టి నేను ఈ స్టేజ్లోనే దీన్ని ఎండ్ చేసేస్తున్నాను. సో ఎలా అనిపిస్తుంది చూడటానికి ఎలా ఉన్నా తినడానికి మాత్రం బాగుంటుంది, నాది అష్యూరెన్స్. కావాలంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. లేదు మీకు వేరే స్టైల్ ఉంటే కామెంట్స్లో చెప్పండి, నేను ట్రై చేస్తా. సో నెక్స్ట్ టైం వేరే ఇంట్రెస్టింగ్ రెసిపీతో కలుద్దాం. టిల్ దెన్ స్టే ట్యూన్డ్.